హలో గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్‌గా రిలీజ్ అయిన 'బచ్చలమల్లి' యూఐ మూవీస్ ఎలా ఉన్నాయి? పాపులర్ యూట్యూబ్ ఛానల్స్ చెప్తున్నట్టు సినిమా మరీ బాలేవా? ఈ వీడియోలో చూసేద్దాం. నిజానికి 'పుష్ప' మూవీ కన్నా చాలా బెటర్ ఈ మూవీస్. 'పుష్ప' కంటెంట్ లేకుండా పాన్ ఇండియా లెవెల్‌లో పాపులర్ చేసి బాగా హైప్ తెచ్చారు. బట్ ట్రూత్ ఈజ్ ట్రూత్ కదా! చూసిన తర్వాత తెలిసిపోతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 'బచ్చలమల్లి' గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నుండి ఒక మూర్ఖుడు ఎవర్నీ లెక్క చేయకుండా తనకి నచ్చినట్టు బ్రతికే ఒక క్యారెక్టర్ బచ్చలమల్లి. అలాంటి మొండివాడిని ప్రేమ ఎలా మార్చింది అనేదే కథ. రఫ్ అండ్ రగ్గుల్ లుక్ తో అల్లరి నరేష్ చాలా బాగా నటించారు. యాంగ్రీ మ్యాన్ గా సినిమా ఆద్యంతం ఉంచలేకపోయారు డైరెక్టర్. ఎందుకంటే ఎంతటి వాడినైనా ప్రేమ అనేది దొరికితే మారాల్సిందే. ప్రేమ దక్కకపోతే ఎలా జీవితాలు నాశనం అవుతాయని అద్దం పట్టేలా ఉన్నాయి కొన్ని సీన్స్. మిగతా ఛానల్స్ చెప్పినట్టు కాకుండా సినిమా అయితే బాగుంది. ఆఫ్టర్ నాంది తర్వాత మంచి సినిమా అల్లరి నరేష్ ఖాతాలో పడిందని చెప్పొచ్చు. సుబ్బు గారికి మంచి ఫ్యూచర్ ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సాంగ్స్ అయితే అలరిస్తాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగున్నా ముగింపు ఇంకా బెటర్ గా ఇవ్వచ్చని అనిపించింది. విలనిజం కూడా ఇంకాస్త గట్టిపోటీ ఇచ్చేలా ఉంటే బాగుండేది. కొత్త కథ కాకపోవటం, ఈ జెన్జీ జనరేషన్ కి ఎమోషన్స్ అర్థం కావు. సో సినిమా ఈజ్ గుడ్, గో అండ్ వాచ్ ఇట్. ఇక యూఏ మూవీకి వస్తే ఉపేంద్ర గారు ఏం చేసినా డిఫరెంట్ గా ఉంటుంది. మనకి ఇదివరకే తెలుసు. సినిమా మొదలులోనే ఒక స్టేట్మెంట్ తో మొదలు పెట్టారు. మీరు తెలివైన వాళ్ళైతే ఈ సినిమా చూడకండి, ఫూల్ అయితే చివరి వరకు చూడండి అని వేశారు. ఇప్పటికీ సొసైటీ భారతదేశాన్ని ఎలా మానభంగం చేసి దోచుకు తింటుందో కళ్ళకి కట్టినట్లు తనదైన స్టైల్లో చూపించారు ఉప్పి. ఎంతటి దిగజారుడు స్థితిలో ప్రజలు బతుకుతున్నారు. పక్కవాడికి పక్కవాడి పైన ఉన్న స్వార్థం నీచమైనది. కుల మత రాజకీయ పరిస్థితులు తుచ్చ స్థితిలో ఉన్నాయని బాగా చెప్పారు. యానిమల్స్ కూడా ఆకలి ఉన్నంత వరకే వేటాడతాయి, కానీ మనిషి వాటికన్నా నీచంగా జీవిస్తున్నాడు. అలాంటి మంచి పాయింట్స్ ని హైలైట్ చేశారు మూవీలో. ఉపేంద్ర ఊహా స్థాయి లో ఐక్యూ ఉన్న వాళ్ళకి అర్థం కావు. పాపులర్ ఛానల్స్ రివ్యూస్ నమ్మి మోసపోకండి. ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియదు. యూఐ మూవీ ఈజ్ నెక్స్ట్ లెవెల్. రామాయణం మహాభారతం ఎన్ని విధాలుగా చెప్పినా అవి ఒకటిగానే ఉంటాయి. కొత్తగా చెప్పాలంటే బాగోదు. సో క్వశ్చన్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ ట్రస్ట్ ఫేక్ రివ్యూస్. పుష్ప కన్నా చాలా బెటర్ ఈ మూవీస్. రివ్యూ కానీ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.